నమస్తే నేను వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఈసీ వర్సెస్ కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ వ్యవహారం. ఇక దేశంలోనే ఈ విషయాలు సంచలనంగా మారిపోతున్నాయి. ఈసీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేస్తున్న కమెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. అవి ఎంతవరకు నిజం? లోక్సభ ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? దేశవ్యాప్తంగా ఒక్క పిటిషన్ కూడా దాఖలు చేయలేదు ఎందుకు అన్నదే ఈసీ ప్రశ్న. అయితే ఏదో జరిగిపోయింది, మోసం బయటపడిపోయింది, తమ వద్ద పెద్ద అనుబాంబు ఉందంటూ బాంబులు పేల్చుతున్నారు రాహుల్. ఇంతకాలం ఎక్కడికి పోయారు? ఇప్పుడే ఎందుకు ఆ కమెంట్స్ చేస్తున్నారు అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిజంగానే 2024లో రిగ్గింగ్ జరిగి ఉంటే అప్పుడే ఫిర్యాదు చేయవచ్చు కదా అన్న ప్రశ్నలు కూడా ఈసీ నుంచి వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు దొరకని ఆధారాలు ఇప్పుడే ఎలా దొరికాయి? ఎక్కడ దొరికాయి? ఎవరిదైనా ఓటు కనిపించకపోతే అప్పుడే ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు కదా అంటూ సామాన్య ఓటర్లు కూడా అడుగుతున్న పరిస్థితి. ఇక ఒక్కటి కాదు, రెండు కాదు, 70 నుంచి 100 ఎంపీ స్థానాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయంటున్నారు రాహుల్. ఆ అనుమానాలేంటి? కొత్తగా వచ్చి చేరిన యూత్ ఓటర్లు కూడా దొంగ ఓటర్లేనా? ఎక్కడి నుంచి వచ్చారు ఈ దొంగ ఓటర్లు అన్నదానిపై రాహుల్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వాటిని ఏమైనా బయట పెడతారా అన్నదే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. రాహుల్ పదే పదే మహారాష్ట్ర ఎన్నికల అక్రమాలను లేవనెత్తుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఇండీ కూటమి ఆ తర్వాత 4 నెలలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 బలమైన పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. అయితే ఎన్నికలకు ముందు ఈసీ నిర్వహించే ఓట్ల సవరణలో కొత్త ఓటర్లు చేరుతారు. అలా దాదాపు 1 కోటి మంది కొత్త ఓటర్లు చేరడం పైన కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుందా? అయితే సాధారణంగా యూత్ ఓటర్లు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు కూడా ఉంటారన్న నిజం రాహుల్కు తెలియదా అంటూ ఈసీ ప్రశ్నిస్తోంది. అయితే అణుబాంబు బయట పెడతా అంటూ పదే పదే చెప్తున్న రాహుల్ కమెంట్స్ పై ఎన్డీఏ సర్కార్ స్పందించింది. రాహుల్ దగ్గర ఉన్న బాంబును పేల్చాలంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సవాల్ విసిరారు. అణుబాంబు పేలేటప్పుడు దానివల్ల హాని కలగకుండా రాహుల్ ముందుగా చూసుకోవాలని సెటైర్లు కూడా వేశారు. గతంలో కూడా భూకంపం అంటూ వ్యాఖ్యలు చేసిన రాహుల్ ఆ తర్వాత తుస్సుమన్నారని ఎద్దేవా చేశారు రాజ్నాథ్. ఎంతైనా రాజ్యాంగపరమైన సంస్థపైన లేనిపోని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమర్థనీయమనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో చర్చకు కూడా దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐ న్యూస్ ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్లో మనతో పాల్గొనేందుకు ఉప్పల లక్ష్మణ్ సీనియర్ జర్నలిస్ట్ గారు మనకు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా తేజావత్ వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సో మనం గెస్ట్లతో మాట్లాడే ముందు ఒకసారి రాహుల్ వ్యాఖ్యలను చూద్దాం. Right from 2014, I had a suspicion that there's something wrong. Something does not add up. In fact, I'll even go further. I had a suspicion in the Gujarat Assembly elections already. Ability to win sweeping victories. 1 crore new voters show up between Lok Sabha and Vidhan Sabha. Bulk of those votes go to the BJP. There is clear cheating that has happened. We have such proof that will show the whole country 6 months of non-stop work to find this proof, because the Election Commission does not give us electronic versions of the voter list when we release this data. It's literally like an atom bomb, because the truth, my friends, is that the election system in India is already dead. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనం తేజావత్ వెంకట్ నాయక్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్ గారు నమస్కారం అండి. వెంకట గారు, చూస్తున్నా మొత్తంగా రాహుల్ గాంధీ అణుబాంబు పేల్చుతా అంటున్నారు. మరి పేల్చి అణుబాంబు ఏదో పేల్చండి, కానీ అణుబాంబు పేల్చేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి, లేకపోతే మీకే